హాయ్ ఫ్రెండ్స్, ఇక నేనైతే ఈరోజు లిల్లీ పూలు చూద్దామని మినీ గార్డెన్ మిద్దె తోటకు వచ్చినాను. సమ్మర్ కదండి, కొంచెం ఆకులన్నీ ఎండిపోయినాయి. మనం ఎండిపోయిన ఆకులన్నీ ఇట్లా ప్రూనింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. గార్డెన్ కూడా మంచిగా పచ్చగా వస్తాయి ఆకులన్నీ. ఎండాకులన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు సమ్మర్ కదా, అన్నీ ఇలా తీసేసుకోవాలి. ఒక్కసారి మనం మినీ గార్డెన్ మిద్దె తోట ఒక్క లుక్ వేసి చూద్దాం రండి. ఇగో నేనైతే ఇప్పుడు ఈ కనకాంబరాలన్నీ ఎండిపోయినాయి కదా, ఈ విత్తనాలు అయితే సీడ్స్ అయితే తీసి పెడుతున్నాను. మళ్ళీ ఒక టబ్బులో ఇవి కొన్ని రోజులు అయినాక ఇలానే ఉంటాయి, చిక్కిపోతాయి, అన్నీ ఇలానే ఉంటాయి. ఇవన్నీ తీసి ఒక దాంట్లో స్టోరేజ్ చేసుకొని మళ్ళీ వర్షాకాలం వస్తుంది కదా, అప్పుడు మనం సీడ్స్ అన్నీ మళ్ళీ ఒక టబ్బులో వేసుకొని మంచిగా విత్తనాలు అయితే చేసుకోవచ్చు. ఈ ఎల్లో కనకాంబరాలు, ఆరెంజ్ కనకాంబరాలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇగో చిన్న వీడియోలు వస్తాయి, పెద్ద వీడియోలు వస్తాయి, షార్ట్ వీడియోలు వస్తాయి. మీరు అన్నీ చూడొచ్చు వీడియోలన్నీ. నా వీడియోలు చాలా బాగుంటాయండి. మీకు ఈ వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరికొంతమందికి ఈ వీడియో చేరేలాగా చూడండి. చూద్దాం రండి మనం ఒక్కసారి మినీ గార్డెన్ మిద్దె తోట. ఇది ఇలా ఉంది మినీ గార్డెన్. ఎప్పుడు చూపిస్తా ఉన్నా, ఇప్పుడు కుదురుతలేదు. ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్. ఇది ఇక్కడైతే జెట్ ప్లాంట్ అయితే ఇది చాలా బాగా వచ్చింది. ఇక్కడైతే మర్మం ఉన్నది. ఇక అన్ని షో ప్లాంట్లు ఇవన్నీ. ఇక్కడ కూడా టమాటాలు వచ్చినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా బ్యూటిఫుల్ ప్లేస్. ఈ చెట్టు గురించి అయితే మీకేమన్నా తెలిస్తే నాకు కామెంట్ పెట్టండి. ఈ చెట్టు అయితే చిన్న టబ్బులోనే ఉండే, టబ్బు మార్చుకున్నాము, చాలా పెద్దగా అయింది. చిన్న టబ్బులోనే పెద్దగా అయింది కానీ మళ్ళీ పెద్ద టబ్బులో పెట్టాము. ఈరోజు అయితే ఇలా పందిరి వేసుకున్నాము. ఈ పందిరికి కట్టడానికి కొంచెం టైం పట్టింది, ఇంకా కొద్దిగా చేయాలి దీన్ని, ఇంకా కొంచెం టైం ఉంది. దొండ చెట్టు కూడా అంతా యాప్ చెట్టు మారితే ఈ యాప్ చెట్టుకి వెళ్ళి మొత్తం తీసి ఇలా వేసాము. ఇక్కడైతే పూత వచ్చింది, దొండ పూత. పూతలు ఎన్ని వస్తే కాయలు అన్నీ వస్తాయి అండి దొండ చెట్టుకు. అయితే ఇదైతే బిల్వ పత్రము, అంటే దీన్ని ఇప్పుడు ముట్టుకోవద్దు, ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోవద్దు బిల్వ చెట్టుని. అందుకనే నేను దాన్ని తాకడం లేదు, దూరంకి వెళ్ళి చూపిస్తున్నాను. ఇక్కడైతే చెప్తున్నాను కదా, ఆల్ ప్లస్ మన వంటలలో వేసుకోవచ్చు, రైస్లో, బిర్యానీలో, మనం కూరలలో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ చూద్దాం రండి. ఇదైతే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైన చెట్టు. మనము ఇది ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టేనో. దాలిమ్మ చెట్టు ఇది ఉండొచ్చు మన ఇంట్లో. ఇక్కడ చూడండి, ఇగో నిమ్మ చెట్టుకు పిందెలు అయితే ఎన్ని వచ్చినాయి చూడండి. అగో ఇక్కడ చూడండి, పిందెలు అయితే చాలా పడ్డాయి, చిన్న పిందెలు పడ్డాయి నిమ్మకాయలు. ఇంకా వస్తాయి అవి కూడా కాయలు. ఇగో ఇక్కడ కూడా టమాటా చెట్లు ఉన్నాయండి. ఇది చూడండి, ఇది ఈ మధ్య ఫుల్ వీడియోలు తీయక చాలా రోజులు అవుతుందండి, అందుకని ఇప్పుడు ఫుల్ వీడియో చూపించడం అవుతుంది. ఇగో ఇలా అరేంజ్ చేసుకున్నాం మేమైతే, టైటిల్ వేర్ అన్నీ పెట్టుకొని ఇట్లా చేసుకున్నాను. చూడండి, ఇగో ఇవన్నీ సకిలెంట్లు ఎంత బాగున్నాయి కదా, బ్యూటిఫుల్గా. ఇక్కడైతే మనీ ప్లాంట్ ఉన్నది. ఇది ఇగో దీన్ని ఇక్కడ పెట్టాము ప్రస్తుతానికి. ఇక్కడైతే నూరువరాలు, మందారాలు. ఇగో దీని గురించి అయితే చెప్పాలి. ఇది రాధామాధవ చెట్టు. ఇది రాత్రినే తెచ్చి ఇక్కడ పెట్టాను. అక్కడ ఉంటే వెండకు మాడిపోతుందేమో అని తెచ్చి మీద పెట్టాను. ఇక్కడైతే ఇక పూలు ఎప్పటికొస్తే చాలా బాగుంటాయండి పూలు అయితే, రాధామాధవ చెట్టువి. ఇక్కడైతే ఇగో ఇది సింహాచలం సంపంగి చెట్టు. ఎంత పెద్దగా పోతుంది పైకి. ఇంకేదో ప్రస్తుతానికైతే ఇక్కడ పెట్టాను, జాగా లేదు కదా అని. ఇంకో ఇక్కడ చూద్దాం రండి. ఇంకా
చీకటి అయిందా? కొంచెం వస్తుంది. ఇక్కడైతే ఇగో సపోటా చెట్టు ఇగో చాలా పెద్దగా అయిపోయినాయి. సపోటా పిందెలు అయితే మళ్ళీ పడ్డాయి. ఇంతకుముందు అయితే సపోటా కాయలు చాలా బాగా కాసినాయి. ఇప్పుడు పిందెలు అయితే పడ్డాయి. ఇక్కడైతే తులసమ్మ ఒకటే తొట్టిలో ఎంత గుగ్గురు వచ్చింది చూడండి. ఇక చాలా బాగుంది. ఇది కరపాకు చెట్టు, అక్కడ ఒక కలమాకు చెట్టు ఉంది, చూపిస్తారండి. ఇవైతే మల్లె మొగ్గలు. ఇంకా మొగ్గలు రాలేదు, ఎప్పటికి వస్తాయో. ఇప్పుడు సమ్మర్ కదా వచ్చేస్తాయి. ఇది ఒక షో ప్లాంట్. ఇటు పోదండి. ఇది వామ చెట్టు. ఇక్కడ చూడండి, ఇక చిన్నపిల్లలకైతే వామ చాలా బాగా పనిచేస్తుంది. మనం కూడా ఇది వామ తినొచ్చు. ఒక్క కొమ్మ తుంచుకొని ఈ చెట్టు కాడికి వచ్చి మనం కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. సర్ది దగ్గు ఏది ఉన్నా మనకి ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది. ఇక్కడ ఒక కలమాకు చెట్టు, అక్కడ ఒక కలమాకు చెట్టు. ఇంకో ఇవన్నీ ఇది కనకంబరాలే సీడ్స్. ఇవన్నీ నేను సీడ్స్ కోసం తీసి తెంచి పెడుతున్నాను. చూడండి, ఇది చక్కెరకేళి అరటి, ఇది సత్యనారాయణ చెట్టు. ఇక్కడ అయితే ఎంత బాగా వచ్చినాయి చూడండి చెట్లు అనేవి. డ్రాగన్ ఫ్రూట్స్, ఇంట్లోనే మంచి బచ్చల కూర కూడా వస్తుంది. శంకుపుష్ప పూలు వస్తున్నాయి. ఎన్ని రకాలు ఒక్క తొట్టిలోనే ఇన్ని రకాలు పండించుకోవచ్చు అని మనకు ఏ విత్తనం వేస్తే అది పోకుండా ఉంటుంది. చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా మరి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. నమస్తే.